మామ మార్కెట్ ఫాల్ అయితేనే ఉంది, బట్ దాని మెయిన్ రీజన్స్ 3 ఉన్నాయి మామ. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి జీడిపి గ్రోత్ అనేది చాలా లో అయిపోయింది. సో మనకి లాస్ట్ 3 years 7%, 8%, 9% జీడిపి గ్రోత్ ఉండే, కానీ ఈ ఇయర్ మనకి 6.2, 6.4 జీడిపి అంటే చాలా డ్రాస్టికలీ చాలా ఫాల్ అయిపోయింది మామ. సో ఈ జీడిపి అంటే ఏంది మనకి? సో ఇక్కడ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది మనకి ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అంటే ఏంది మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు. సో మనకి న్యూ ప్రాజెక్ట్స్ కానీ Q3 అంటే జనవరి రిజల్ట్స్ కానీ మనకు ప్రాపర్గా రావట్లేదు. ఓకే, సో దానివల్ల మెయిన్ రీజన్ అయితే ఇది మామ, జీడిపి గ్రోత్ అయితే ఇలా మనకి లో అయిపోతూ ఉంది మనకి. అండ్ సెకండ్ క్వార్టర్లీ 3 రిజల్ట్స్ చాలా కంపెనీస్ బ్యాడ్గా పోస్ట్ చేసినాయి మనకి రిజల్ట్స్. ఓకే, బిగ్ ప్లేయర్స్ కూడా మనకి చాలా బ్యాడ్గా పోస్ట్ చేసినాయి. సో దానివల్ల కూడా మనకి ఇప్పుడు మార్కెట్ ఫాల్ అనేది అయితే ఉంది మనకి. అండ్ నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి ట్రంప్ ఇనాగరేషన్ Jan 20కి ఉంది. ఓకే, సో అతను ఏ డెసిషన్స్ తీసుకుంటాడో, ఎలాంటి కండిషన్స్ పెడతాడో, సో FIIs కానీ DIIs కానీ నో ఐడియా. సో దానివల్ల కూడా మనకి FIIs పార్టిసిపేషన్ అయితే లేదు మార్కెట్లో. సో మార్కెట్ మనకి పైకి పోవచ్చు, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పుల్ బ్యాక్ ఇస్తుంది, కిందికి వస్తుంది. సో ఆ పుల్ బ్యాక్ ఇస్తుంది కదా అని ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, వెయిట్ చేద్దాం. మనం మార్కెట్ మొత్తం సెటిల్ అయినాక ఒక మంచి బుల్లిష్ మూమెంటం మన